హాయ్ మ్యామ్. మేడం కనిపించు. చెప్పనా మ్యామ్, స్టార్ట్ చేయను. మేడం అని ఎస్ మేడం. మ్యామ్, నేను అద్వైత్ వాళ్ళ మదర్ మ్యామ్. యాక్చువల్ మేము హైదరాబాద్ లో ఉంటాం మ్యామ్. అద్వైత్ థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి సిపబాక్ కండక్ట్ చేస్తారు కదా మ్యామ్, అలా తీసుకెళ్ళాను ఎగ్జామ్ కి. వాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అబాకస్ అంటే. అందుకని వాడిని హైదరాబాద్ లో నేను ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశాను మేడం, ఆఫ్లైన్ క్లాసెస్ యాక్చువల్ గా. వాడు ఒక వీక్ 2-3 వీక్స్ వెళ్ళాక చాలా సఫర్ అయిపోయాడు. వాడికి అర్థం కాలేదేమి, చాలా ఏడ్చేశాడు. నేను కూడా వెళ్ళి మ్యామ్ తో మాట్లాడాను కానీ వాడు దేనికి ఆన్సర్స్ చెప్పలేక వాడికి అర్థం కాక చాలా సఫర్ అయ్యాడు. తర్వాత ఇంకా నేను అది ఇంకా వద్దనుకొని వదిలేసినాం అనమాట. మేము వద్దు, వీడికి రాదేమో, వీడికి కష్టమేమో అని వదిలేశాను. తర్వాత ఆ సుష్మా ఉంది కదా, మా కజిన్ అర్ణవ్ వాళ్ళ మదర్, తను మీ నేమ్ సజెస్ట్ చేసింది అనమాట. సజెస్ట్ చేసింది, మ్యామ్ చాలా బాగా చెప్తుంది, ఇట్లా నిజామాబాద్ లో బ్రాంచ్ ఉంది, ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ కాదక్క, నువ్వు కాంటాక్ట్ అయ్యి ఒకసారి జాయిన్ చేయు అద్వైత్ అంటే నేను జాయిన్ చేశాను మ్యామ్. యాక్చువల్ గా అర్ణవ్ వాళ్ళ మదర్ సజెస్ట్ చేయడం వల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, యాక్చువల్ గా ఇంకా ఆన్లైన్ క్లాస్ అయినా ఇంకా ఆఫ్లైన్ వీడికి అర్థం కాలేదు కదా, ఆన్లైన్ అయినా అర్థం అవుతుందేమో అనుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వీడిని జాయిన్ చేశాను మేడం. అప్పుడు నాకు అసలు హోప్స్ లేవు మేడం, వీడు ఏమైనా చేస్తాడు అసలు సిప్పబాకస్ అనేసి అసలు నాకు హోప్ లేదు. యాక్చువల్ గా మామూలుగా వీడు ఒక లెవెల్ అయినా కంప్లీట్ చేస్తే ఓకే అనుకొని నేను జాయిన్ చేశాను. యాక్చువల్ గా జాయిన్ చేసిన తర్వాత వాడికి ఒక 1 మంత్ చాలా సఫర్ అయ్యాడు మేడం, ఏడ్చాడు, రోజు ఏడ్చేవాడు వాడు. నాకు వద్దమ్మా, నాకు అర్థం కావట్లేదు అని. తర్వాత తర్వాత మీరు క్లాసెస్ చెప్పడం, ఒక్కొక్క అబ్బాయి మీద ఇంట్రెస్ట్, స్టూడెంట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిన విధానం, చెప్పిన విధానం, తర్వాత వాడికి చాలా బాగా అర్థమైంది మేడం. యాక్చువల్ గా ఆఫ్లైన్ లో కూడా వాడికి అంత బాగా అర్థం కాలేదు. మీరు ఒక్కొక్క స్టూడెంట్ ని అడగడము, క్వశ్చన్స్ ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేసి చెప్పడము, వాడికి చాలా బాగా అర్థమైపోయి వాడు లెవెల్ 4 కంప్లీట్ చేసి లెవెల్ 5 కి వచ్చాడంటే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు మ్యామ్. యాక్చువల్ గా వీడు ఇప్పుడు 5th క్లాస్ మ్యామ్. యాక్చువల్ గా 4th క్లాస్ లో ఉన్నప్పుడు అద్వైత్ అంటే ఎవరికి తెలియదు మేడం క్లాస్ లో. యాక్చువల్ గా తెలుసు, కానీ వాడు అంతా అంటే ఆన్సర్స్ చెప్పడంలో కానీ యాక్టివ్ గా ఉండకపోతుంది అనమాట, ఇంట్రోవర్ట్ వీడు చాలా. తర్వాత అబాకస్ తర్వాత 5th క్లాస్ కి వచ్చాక మొన్న నేను పీటీఎం కి వెళ్ళాను మ్యామ్. మ్యాథ్స్ లో ఒక ప్రాబ్లం అడగానే ఆన్సర్ ఫస్ట్ అద్వైత్ నుంచే వస్తుందని చెప్పారు మేడం. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దట్. తర్వాత ప్రాడజీ తర్వాత కూడా మ్యామ్ వీడిలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మ్యామ్. వీడు కొద్దిగా చాలా స్లో చేసేవాడు మ్యాథ్స్. టేబుల్స్ అంటే అసలు వచ్చేవి కాదు వీడికి, 4th క్లాస్ వచ్చినా కూడా కొంచెం బ్యాక్వర్డ్ ఉండే మ్యాథ్స్ లో వీడు. ఆఫ్టర్ అబాకస్ వి సీయింగ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అద్వైత్ మ్యామ్. అందరు అడుగుతున్నారు, అడిగిన తర్వాత మీ అద్వైత్ లో ఇంత చేంజ్ వచ్చిందని మా రిలేటివ్స్ అడిగిన తర్వాతని మా సిస్టర్ వాళ్ళ పాపని కూడా మీ దాంట్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్పట్లేదు కదా మ్యామ్ ఇప్పుడు, అందుకని వాళ్ళు వేరే దాంట్లో జాయిన్ చేశారు మ్యామ్. మీరు మళ్ళీ మార్నింగ్ కూడా 5 o'clock అయినా 3 o'clock అయినా అన్ని పేపర్స్ కరెక్షన్ చేసి మెసేజెస్ పెడతారు కదా మేడం, అంత ఎఫర్ట్ ఎవరు పెట్టారు మ్యామ్. ఒక్కొక్క స్టూడెంట్ మీద మీరు తీసుకునే ఎఫర్ట్ చాలా గ్రేట్ మ్యామ్. తర్వాత మీరు ఇంకా ఇప్పుడు ఫౌండేషన్ కూడా పెట్టారు మేడం, చాలా గ్రేట్ మ్యామ్. మేము మీ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడానికి మాకు టైం అవ్వట్లేదు, కానీ మీరు అన్ని వర్క్స్ చేసుకుంటూ ఇంకా అబాకస్ చేసుకుంటూ ఇంకా ఫౌండేషన్ పెట్టి కూడా రన్ చేస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ మ్యామ్. చాలా ఎఫర్ట్స్ పెడతారు మేడం మీరు అందరు స్టూడెంట్స్ పైన. నేను ఎవ్వరు మేడం ఇట్లా చూడలేదు మేడం ఇప్పటి వరకు, ఇంత ఎఫర్ట్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ పైన ఎఫర్ట్ తీసుకోవడము ఇంత చూడలేదు మేడం. అక్కడ హైదరాబాద్ లో కూడా జాయిన్ చేశాను కానీ అసలు వీడికి అంటే అంత ఫోకస్ గా వీడు మ్యాథ్స్ లో ఇంకా చాలా ఇంప్రూవ్ అయిపోయాడు మేడం. నాకు ఇంకా ఏం అవసరం లేదు మేడం, ఐఎమ్ సో హ్యాపీ. మీకు దీనికి ఎంత కంగ్రాట్స్ చెప్పినా, మీకు ఏం చెప్పినా మీరు రుణం తీర్చుకోలేము మ్యామ్. మేము ఇప్పుడు చాలా అంటే మా అద్వైత్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నేను చూసిన దానికైతే వాడికి అసలు చాలా కొంచెం బ్యాక్వర్డే ఉండేవాడు మ్యాథ్స్ లో. వాడి హ్యాండ్ రైటింగ్ కానీ కొంచెం స్పీడప్ కానీ అన్ని ఇప్పుడు బాగా అయ్యింది మేడం. మళ్ళీ వాడి దాంట్లో కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగింది మ్యామ్.
కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్టర్ ప్రాడజీ. ఇంకా వీడు చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడు, ఇంకా ఫాస్ట్ గా చెయ్యాలి వాడు. కానీ కొద్దిగా మధ్య మధ్యలో బ్రేక్ అవుతున్నాడు వాడు. వాడికి హోంవర్క్ అది చేయట్లేదు కరెక్ట్. చేపిస్తాను కూర్చోబెట్టి. థ్యాంక్ యూ మ్యామ్.